హలో వివాస్. రీసెంట్గా రామాయణ ఒక టీజర్ రిలీజ్ అయింది. రమేష్ మల్హోత్రా ప్రొడక్షన్లో, నితీష్ తివారీ దర్శకత్వంలో, రణబీర్ కపూర్ హీరోగా, కేజీఎఫ్ స్టార్ యాష్ విలన్గా, సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. ఏఆర్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్లు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. రీసెంట్గా ఇందులోంచి రామా టీజర్ రిలీజ్ అయింది. మరి టీజర్ ఎలా ఉంది, మెప్పించింది లేదా, టీజరు ఎలా ఉంటుందో అనేది ముందు బ్రేక్డౌన్లో తెలుసుకుందాం. తర్వాత అనాలిసిస్లో చేద్దాం. ముందుగా వచ్చి బ్రేక్డౌన్లో టీజర్ బిగినింగ్లో అసురులకి దేవుడి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఒక ఏంజల్ పైనుంచి కింద పడగా తన మీద ఒక డీమన్ కాలుతో తొక్కి చంపేయటాన్ని మనం గమనించవచ్చు. ఇది రాముడు పుట్టడానికి ముందు జరిగిన సందర్భాలు అయి ఉండాలి. తర్వాత క్లోజప్ షాట్లో ప్రపంచం చీకట్లోకి కమ్ముకున్నప్పుడు తను వెలుగులాగా ఉద్భవిస్తాడని ఒక డైలాగ్ ఉంటుంది. నెక్స్ట్ షాట్లో అయోధ్యలో రాముడిని చూపిస్తారు. తను నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టూ ఉన్నవాళ్ళు తన మీద పూలు చల్లటాన్ని మనం గమనించవచ్చు. ఇది రణబీర్ కపూర్ రాముడికి ఇంట్రడక్షన్ సీన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రణబీర్ కపూర్ తను అరణ్యవాసంలో ఉండగా ఒక ఆశీస్సుడు తన మీద అటాక్ చేస్తే తనని చంపటాన్ని మనం గమనించవచ్చు. అక్కడ ఉన్న డ్రెస్సును చూసి చెప్పేసి తను అరణ్యవాసంలో ఉన్నారని. ఇక్కడ ఒక ధనుసుని రణబీర్ కపూర్ రాముడిగా పైకెత్తటాన్ని చూడవచ్చు. ఇది శివధనుసు అయి ఉండాలి. ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తున్న రాముడిని మనం గమనించవచ్చు. ఈ షాట్లో అరణ్యవాసానికి వెళ్తూ దశరథ మహారాజుని కలవటాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ప్రజలందరూ తనని ఆపటానికి వచ్చారు. కానీ రణబీర్ కపూర్ మాత్రం రాముడు అలాంటి వద్దని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ షాట్ చూస్తే బాహుబలి సినిమా సీన్ గుర్తొచ్చింది. తర్వాత 8 టైమ్ ఆస్కార్ విన్నింగ్ DNEG అని టైటిల్ కార్డ్ పడుతుంది. ఇక్కడ రణబీర్ కపూర్ మనం ఫేస్ని ఫస్ట్ లుక్ని చూడొచ్చు. తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. రాముడిగా చాలా గెటప్ బాగుంది. మనం క్లోజప్ షాట్లో చూస్తే తన ఎక్స్ప్రెషన్గా చాలా అద్భుతంగా ఉంది. జస్ట్ నార్మల్ క్యాజువల్ లుక్గా చూస్తున్నాడు. ఇక్కడ దశరథ మహారాజుతో రాముడు మాట్లాడుతూ మనం గమనించవచ్చు. ఈ క్యారెక్టర్కి అరుణ్ గోవిల్ వేశారు. ఒకప్పుడు ఆయన రాముడు క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన. ఇక్కడ దశరథ మహారాజు అంత్యక్రియలు చేయటాన్ని మనం చూడవచ్చు. తన అస్థికల్ని నదిలో కలుపుతున్న రాముడిని చూడవచ్చు. ఇక్కడ యుద్ధానికి వెళ్తున్న రాముడిని మనం చూడవచ్చు. ఇది టీనేజ్ లుక్ అయి ఉండాలి. ఎందుకంటే టీనేజ్లో వశిష్ఠ మహర్షి యాగం కోసం రాముడు తనకి సహాయం చేయడానికి లక్ష్మణుడితో కలిసి వెళ్తారు. ఇది టీనేజ్ అని ఖచ్చితంగా చెప్పగలను. ఈ షాట్లో రాముడి మీద తన సర్వసైన్యంతో వెళ్తుంటే ఒక వ్యక్తి గొడ్డాలు విస్తుంటాన్ని రాముడు తను ఒంటి చేతి ఆపి నిలబడటాన్ని గమనించవచ్చు. చాలామంది ఇది పరశురాముడి గొడ్డలి అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి. నెక్స్ట్ షాట్లో మనం బంగారు జింకని చూడవచ్చు. ఇక్కడి నుంచి రామాయణం స్టార్ట్ అవుతుందని మనం అనుకోవచ్చు. ఈ షాట్లో కోపంతో రగిలిపోతున్న రాముని మనం చూడవచ్చు. పక్కనే జటాయు యొక్క అంత్యక్రియలు జరుగుతున్నాయి, అవి మనం చూడవచ్చు. జటాయు మృత్యువుకి సీతాపహరణానికి ప్రతీకారం తీసుకుంటాను అనే మీనింగ్ వచ్చేలాగా సీను మనకి అర్థం అవుతుంది. ఈ షీట్లో రామాన్ని పిలిస్తే ఎవరు రాముడికి వినిపించినట్టు చూడవచ్చు. పక్కనే సీతాదేవి లక్ష్మణ్ కుమార్ కూడా ఉన్నారు. అలా రామాయణ అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ అని పేరు పడుతుంది. టీజర్ ఎండింగ్లో రావణుడి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ చూపించారు. ఇందులో యాష్ నటిస్తుండగా బ్యాక్గ్రౌండ్ స్కోపే చూపించారు, ఫ్రంట్ లుక్ చూపించలేదు. అలానే రావణుడి పుష్పక విమానం కూడా చూపించారు. దీనికి చాలా పేరు ఉంది. రామాయణంలో పుష్పక విమానాన్ని చాలాసార్లు ఉపయోగించారు రావణుడు సీతాదేవిని అపహరించడానికి. అలానే కుబేరుడితో యుద్ధం, పుష్పక విమానం అనేక సార్లు ఉపయోగించాడు. అలానే రాముడిని అంతం చేసిన తర్వాత రాముడు ఇదే పుష్పక విమానంలో సీతాదేవిని అయోధ్యకు తీసుకొచ్చారని కూడా సమాచారం. ఈ పుష్పక విమానానికి ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే ఎంతమంది కూర్చున్నా ఇంకొక చోటు ఉంటుంది, అంటే ఇన్ఫైనైట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలా రామాయణ టీజర్ అనేది ముగుస్తుంది. టీజర్ అయితే బాగుంది. ఓవరాల్గా చూస్తే బాగుంది. గ్రాఫిక్స్ ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేది. మరి బాగాలేదని చెప్పడం అనే బాగుందని చెప్పలేదు. కొంచెం VFX పని చేయాలి.
ఎట్ టైం ఆస్కింగ్ ఉన్న అయిన డిఎన్ఈజీ నుంచి కొంచెం బెటర్ అవుట్పుట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా గ్రాండియర్గా అయితే చాలా బాగుంది. పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. క్రియేటివిటీ కానీ ఆ రాజస్వం కానీ అన్నీ చాలా అద్భుతంగానే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కూల్గా బాగుంది. సెంటిమెంటల్గా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే సినిమా కథలో రణబీర్ కపూర్ ఎలా యాక్ట్ చేస్తున్న పర్ఫార్మెన్స్ని మనం డీటెయిల్గా చూడాలి. సాయి పల్లవి లిక్కు చూపిపోయినా ఇండైరెక్ట్గా కొన్ని షార్ట్స్లో మనం చూడొచ్చు. ఇంకా ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ బాగున్నాయి. ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి. ఓవరాల్గా చూస్తే కథ వచ్చి ముందు రాముడు కన్నా వయసులో పెద్దవారు కాబట్టి ముందు రావణుడి జీవితం గురించి ఉంటుంది. తర్వాత రాముడి రాజ్యం, తన పరిపాలన, 3 లోకపు ఆధిపత్యం ఎలా చెలాయించాడు, తర్వాత రావణుడు అంతం చేయడానికి రాముడికి ఎలా పుట్టాడు, తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత అయోధ్యలో పెరగటం, అరణ్యవాసం, సీతాదేవితో కళ్యాణం, రామరాముని యుద్ధం, హనుమంతుడితో సహాయం, స్నేహం వంటి ఫస్ట్ హాఫ్లో ఉండొచ్చు. మరి ఫస్ట్ హాఫ్లో కథ మాత్రం చూపిస్తే మరి పార్ట్ 2కి ఏమవుతుంది, జస్ట్ 2.5 గంటలు యుద్ధం సీన్స్తోనే చూపిస్తారంటే అది కొంతకాలం ఆగాల్సిందే. ఎందుకంటే రామాయణం చాలా పెద్ద స్టోరీ, అందుకని జాగ్రత్తగా డీల్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఓవరాల్ చూస్తే సినిమా బాగుంది. టీజర్ బాగుంటుందని చెప్పాలి. రామాయణం అనేది ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్. ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ ఇవ్వాలని నా అభిప్రాయం. ప్రస్తుతానికి లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాని మనం టీజర్ చూస్తే బాగుంది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్లో కూడా ఇలాంటి టీజర్ ఉంటాయి, కానీ తక్కువ ఖర్చుతో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఇక్కడ 2,000 కోట్ల బడ్జెట్తో తీస్తున్నాం కాబట్టి ఇంకొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఈ సినిమా దీపావళి రిలీజ్ అవ్వగా పార్ట్ 2 2027 దీపావళికి రిలీజ్గా అవుతాం, పండుగ సందర్భంగా రిలీజ్ అవుతుంది. మరి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుంది అనేది మనం ఆగి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.